నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి రైతుల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మోపల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బార్స్పీ పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు బంజారా సంప్రదాయబద్ధంతో స్వాగతం పలికారు. అలాగే గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. వడగళ్ల వాన వల్ల రైతాంగం అంతా తీవ్రమైనటువంటి నష్టంలో ఉన్నటువంటి స్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రైతాంగానికి భరోసానిచ్చి ఆదుకుంటామనేటటువంటి నమ్మకాన్ని ఇవ్వకపోవటం అనేది చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ ప్రాంతంలో మొత్తం ఈ ఇట్టంపేట రమేష్ అని రావుట్ల గ్రామంలో 11 ఎకరాలు మొత్తం ఉన్నదే ఆ భూమి ఉన్నకాడికి 30-40% నష్టపోయినటువంటి స్థితి ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కోసినటువంటి వాళ్ళ రైతులు చాలామంది రోడ్ల మీద పెద్ద ఎత్తున కొట్టుకుపోయి ఎటు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఇప్పటికైనా ఏవో లాంటి మొన్న ఆదివారం రాత్రికి కురిసినటువంటి వడగళ్ల వాన వల్ల రావుట్ల గ్రామంలో ఇట్టంపల్లి రమేష్ పొలం దాదాపు 11 ఎకరాలు ఉంటుంది. అందులో దాదాపుగా 25-30% వడ్లన్నీ రాలిపోయినాయి. ఒక్కొక్క ఎకరానికి కనీసం ఒక 75% అంటే దాదాపు 3 ట్రాక్టర్లు వెళ్ళాల్సింది 2.5 ట్రాక్టర్లు కూడా రావటం లేదు. అందుకోసం ఈ వడగళ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అయితే మొదలే రైతులకు ఇంటిమేషన్ ఇచ్చి వర్షాలు ఉన్నాయంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుండే. కానీ ఈ వాతావరణ శాఖ నుంచి కూడా సరైనటువంటి మెసేజ్లు ఉండట్లేదు. అదేవిధంగా ఈ రాళ్ళు వచ్చినప్పుడు కూడా రైతులు కూడా చేసేది ఏముండదు. కానీ కొద్ది జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని ఇప్పటి వరకు మరి డిసిఎంఎస్కు 32 ఇంకా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఒక 10 ఇట్లా చేసి మొత్తం 739 దగ్గర 740 సెంటర్లు పెట్టి ఇలా ప్రతి రైతుకు ఎద్దన్నా పంతవండి అని, అది దొడ్డు కానీ సన్నం కానీ మన సపరేట్ కౌంటర్లు పెట్టి మరి ఒక గింజ కూడా తరుగు లేకుండా మరి మొత్తం కూడా ఇలా వడ్లు కొని మీకు ఎక్కడ కూడా బాధని కష్టం లేకుండా, ఎక్కడ కూడా లారీల కష్టం లేకుండా, లేబర్ కష్టం లేకుండా మరి మీకు అందరు కూడా నంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువ పెట్టేసి ఇవాళ మొత్తం కూడా వడ్లు కొంటున్నాం. కొని మీకు మరి డౌన్లోడ్ కాగానే మీకు కంప్యూటర్లో ఎంట్రీ కాగానే మొత్తం ట్రక్ షీట్ అదంతా ఎంట్రీ కాగానే మీకు వారం 10 రోజులు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇలా 4వ పంట ఉంటున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో చూసిర్రు మీరు 10 కిలోల క్వింటాలకు కడత తీసిరు. మళ్ళీ పైసలు కూడా 3 నెలలకు వస్తుండే. లారీలు ఉండకపోతుండే, లారీలు ఉంటే ఒక లారీ డౌన్లోడ్ చేసుకోవడానికి వారం 10 రోజులు పడుతుండే. మీరు అందరూ చూసిర్రు.